నా పరిస్థితి ఉంటుంది. కానీ అంత అవసరం అంత సీన్ ఉండదేమోనని అనిపిస్తుంది. అయితే ఇంకొద్ద ప్రవాహం వేగం అంటే ఇప్పటికి కూడా 11,50,000 క్యూసెక్కులు ఫ్లో పెరిగింది. అంటే ఉదయం నుంచి 11,25,000 క్యూసెక్కుల నుంచి 11,50,000 క్యూసెక్కులకి ఇన్ఫ్లో పెరిగింది కాబట్టి కొంత ఇబ్బందికరమైన అంశమే. తర్వాత ఆ ప్రాంతంలో ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వరదకు ముంపవుతున్నాయి. అక్కడ ఉన్న కొన్ని గ్రామాలు కూడా వరదకి ముంపవుతున్న పరిస్థితి ఉంది. అమరావతి లోపలికి లేని పరిస్థితులు కూడా మనకి చూస్తున్నాం. సో అందులో కొంత అది డౌన్ ఫ్లోర్లో ఉన్న ఏరియా కాబట్టి కంప్లీట్గా అది మొత్తం కూడా కృష్ణా నది పక్కనే కూడా ఇదంతా కూడా ఆనుకొని ఉంటుంది కాబట్టి సో ఆ ఎఫెక్ట్ అయితే మొదటగా ఖచ్చితంగా వాళ్ళ మీద పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే ఇదే ఫ్లడ్ని కానీ కొంత ఇప్పుడు అవుట్ఫ్లో కూడా 11 లక్షలు ఫ్లో అయింది. ఉదయం నుంచి మనకి అధికారులు చెప్తున్నారు